దేవుడు నన్ను దీవించాలి, నా జీవితాన్ని దీవెనకరంగా మార్చాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఈరోజు నీ జీవితంలో ఏ పాపానికైతే నువ్వు చోటిస్తున్నావో, తావిస్తున్నావో దాన్ని నువ్వు వేరు చేయాలి. ఏ పాపిష్టి స్నేహానికైతే, స్నేహితుడికైతే నువ్వు చోటిస్తున్నావో దాన్ని నువ్వు వేరు చేయాలి. ఏ పాపిష్టి పద్ధతులైతే డబ్బు సంపాదించటానికి, ఏ పాపిష్టి పద్ధతులైతే నువ్వు అనుకున్నది సాధించడానికి వాడుతున్నావో ఆ పాపిష్టి పద్ధతులు నువ్వేం చేయాలి? వేరు చేయాలి. వాటి నుంచి నువ్వు వేరు కావాలి. నువ్వు అనుకున్నది సాధించడానికి, అనుకున్నది కొనుక్కోవడానికి, అనుకున్నది పొందుకోవడానికి, అనుకున్న స్థాయికి చేరడానికి, అనుకున్నంత బ్యాంకులో కూడబెట్టడానికి నువ్వు వాడుతున్న పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరు కావాలి. పాపిష్టి